మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఉన్నాం. ఉదయం ఫోన్ చేశాడు. ముందు డబ్బులు కావాలని అన్నాడు. మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేసి 50,000 ఇచ్చి తీరాలి, లేకపోతే ఆ ఫొటోస్ బయట పెట్టి తీరుతానని అంటున్నాడు. మాకేం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే ఈ గాజులు వాడికి ఇచ్చేయమని చెప్తున్నాను బాబు. అలాంటి వాడితో ఎందుకు బాబు నీకు? చూడండి, సమస్య డబ్బుతో అయితే 50,000 కాదు, 1,00,000 అయినా ఇవ్వగలం. కానీ వాడికి ఇలా అలవాటు చేస్తే మీ భయాన్ని అలుసుగా తీసుకుంటాడు. చెయ్యని తప్పుకి బెదిరిస్తూనే ఉంటాడు. ఆడపిల్ల కదా, ఇలాంటి విషయాల్లో భయపడతారు అని వీళ్ళు ఇలాగే ఆడుకుంటారు. వాడికి సరైన గుణపాఠం చెప్పాలి. అప్పుడు ఇంకెప్పుడు ఎవ్వరి జోలికి రాడు. వాడి దగ్గర నా ఫొటోస్ ఉన్నాయి, అవి బయట పెడతానని అంటున్నాడు. ఫ్రెండ్ లాగా ఫోటోలు తీసుకుని మార్ఫింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాను అంటే వాడికి ఎలాంటి పరిస్థితి వస్తుందో నేను చూపిస్తాను. అయినా ఈ మ్యాటర్ని మీరు ఇంకొదిలేయండి. ఫోన్ చేసి ఎక్కడికి డబ్బు తీసుకురమ్మంటాడో అడిగి తీసుకొస్తున్నామని చెప్పండి. నేనొచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. బామ్మ మీకోసం స్వీట్ తీసుకొచ్చింది, పదండి వెళ్దాం. బాబు, ఇది నా కూతురికి సంబంధించిన విషయం. నలుగురికి తెలిస్తే అంత బాగుండదు. నేను అర్థం చేసుకోగలనండి. నేను కూడా ఒక అన్నయ్యనే. నా చెల్లెలికి సమస్య వస్తే ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసు. అందరికీ నేను ఎందుకు చెప్తాను? ఇది ఎవ్వరికీ తెలీదు. పదండి. అమ్మ రాధా, ఈ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి నీ మనసులో ఉన్న కోరికను చెప్పి ఈ ఉయ్యాల ఈ చెట్టు కట్టమ్మా. ఈ ఉయ్యాల ఈ కొమ్మకు ముడివేస్తే నీ మనసులో ఉన్న కోరికను ఆ తల్లి తప్పకుండా నెరవేరుస్తుంది. ఇంక రాధకి కొత్తగా కోరికలేమున్నాయమ్మమ్మా? గుళ్ళోకి అడుగు పెట్టగానే చెప్పింది కదా, తనకి గతం గుర్తు రావాలని. అవునండి, నా గతం ఏంటో నాకు తెలిస్తే కానీ నేనేంటో నాకు అర్థం కావట్లేదు. అది తెలియాలని నేను కోరుకుంటున్నాను. రాధా, నీ గతం ఏంటో మాకు తెలుసు, కానీ మేము ఎన్నిసార్లు చెప్తున్నా నువ్వు నమ్మడం లేదు. అమ్మ ఇంత నమ్మకంగా చెప్పింది కదా, ఈ ఉయ్యాల కడితే తప్పకుండా ఆ తల్లి నీ కోరిక నెరవేరుస్తుంది, నీకు ఆ గతం గుర్తొస్తుంది. అప్పుడు మన ప్రేమ కూడా నీకు గుర్తొస్తుంది. మన మధ్య ఉన్న అనురాగం నీకు తెలుస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళాక నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి ఆ తల్లి అనుగ్రహంతో నీకన్నీ గుర్తొచ్చాకే నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను. ఇంకేమీ ఆలోచించకుండా ప్రదక్షిణ చేసి ఆ ఉయ్యాల కట్టు. అవునమ్మా, నువ్వు ఎవరివి అన్న నిజం నీకు తెలుస్తుంది. నువ్వు మా మనిషివి, మా మేలు కోరుకునే మనిషివి అని మేం ఇన్నాళ్ళు చెప్పిన మాటలు నిజమే అని నీకు అర్థమవుతుంది. తప్పకుండా అన్నీ జరుగుతాయేమో. నీ జీవితంలో ఒక పెనుమార్పు వస్తుంది. ఈ ఉయ్యాల కట్టమ్మా. పాపకి ఎండ వల్ల చిరాగ్గా ఉన్నట్టుందమ్మా. మేమలా నీళ్ళలో కూర్చుంటాం, నువ్వు కట్టేసిరా. అలాగే. ఇటివ్వు. నమస్కారం పూజారి గారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా.
ఓం జాతవేదసే సునవామ సోమరాతి యతో నిదహాతి వేదః సనః పరశు దుర్గాని విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తమసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలే సుజుష్టా. తల్లి, ఒక దేవత లాంటి అమ్మాయిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేశాను. కానీ అనుకోని పరిస్థితుల్లో తను మాకు దూరం అయిపోయింది. మా నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఆ నిజాన్ని మేమందరం జీర్ణించుకున్నా నా కొడుకు మాత్రం మర్చిపోలేకపోతున్నాడు. తన రూపాన్ని ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నాడు. వాడలా బాధతో ఉండటం మేమెవ్వరం చూడలేకపోయాం. అందుకే వాణ్ణెంతగానో ఇష్టపడిన నీలిమనిచ్చి వాడికి పెళ్లి చేశాం. పెళ్ళైతే జరిపించగలిగాను. నీలిమ మెళ్ళో తాళైతే పడింది. కాని నీలిమని ఇప్పటికీ వాడు భార్యగా స్వీకరించలేకపోతున్నాడు. వాళ్ల మధ్య ఆ దూరం దూరంగానే ఉంది. ఇప్పుడు నేను నిన్ను కోరుకునేది ఒకటేనమ్మా. నా కొడుకు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. వాడి మనసు ఎప్పటికీ ఆనందంగా ఉండాలి. అలా ఉండేలా వాడి మనసు నువ్వే మార్చు తల్లి. నా కొడుకు జీవితం బాగుండేలాగా నువ్వే చేయి తల్లి. కర్పూరానందమంగళదివ్యనీరాజనందర్శయామి నమస్కరోమి. ఓం శతమానం భవతి శతాయు పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. విమానస్య దుర్గాదేవి పరిపూర్ణతా అనుగ్రహ సిద్ధిరస్తు. విమానస్య మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ సహిత దుర్గాదేవియా అనుగ్రహతా సిద్ధిరస్తు. పంతులు గారు, అమ్మవారికి ఉయ్యాల కట్టాలి. ఉండండి, తీసుకొస్తాను. అమ్మా, ఉయ్యాలు కట్టేదెవరు? నా కొడుకు కోడలు. ఇదిగో అమ్మ, తీసుకో. అమ్మవారి చెట్టు అటువైపు ఉంది. తల్లి, నేను కోరుకునేది ఒక్కటే. ఈ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. వాళ్ళెప్పుడూ నవ్వుతూనే ఉండాలి. ఎలాంటి బాధ ఆ ఇంటి దరి చేరకూడదు. ఏం చేస్తే వాళ్ళందరూ ఆనందంగా ఉంటారో అదే చేయమని నిన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా కార్తీక్ నా స్నేహితుడిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో స్పష్టంగా నాకు మార్పు తెలుస్తోంది. మళ్ళీ నేను పాత కార్తీక్ని చూడాలి. తనలో అదే సంతోషాన్ని నేను చూడాలి. అలా చేయమని నేను కోరుకుంటూ ఈ ఉయ్యాల కట్టబోతున్నాను. కార్తీక్, మీరిద్దరూ వెళ్ళి ఉయ్యాల కట్టరండ్రా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మీ ఇద్దరూ బాగుండాలనే కదా ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఆ ఉయ్యాల కడితే అన్నీ బాగుంటాయని చెప్తున్నారు కదా పూజారి గారు. వెళ్ళు. రేయ్, వెళ్ళి కట్టరా. వెళ్ళు బాబు. ముందు చెట్టుకి 11 ప్రదక్షిణాలు చేసి ఆ తరువాత ఆ ఉయ్యాలు కట్టండి. కట్టే ముందు మీ కోరిక చెప్పుకుని కట్టండి అమ్మా. వెళ్ళండి. వెళ్ళండి. పద. వెళ్ళు బాబు, వెళ్ళమ్మా. అమ్మా, నా కొడుకు మనసు మారి నీలిమతో సంతోషంగా ఉండేలా చూడు తల్లి.
జయా జయా ఇంట్లో అందరూ ఉంటేనే ఇల్లు కళగా ఉంటుంది. ఎవరు లేకపోతే ఏమీ బాగోదు. ఇంతకీ జయ ఎక్కడుందో ఏంటో. జయా జయా తల్లి, నేనెన్ని పాపాలు చేసినా అది నా కూతురు కోసమే చేశాను. తన భవిష్యత్తు కోసమే చేశాను. లేకపోతే రాధ మీద నాకేం పగుంటుంది? ఒక్కటి ఆలోచించమ్మా. ఒక తల్లిగా నేను నా కూతురి భవిష్యత్తు బాగుండాలి అని కోరుకోవడం తప్పవుతుందా? నాకు ఆడపిల్ల పుట్టిందని తెలిసిన దగ్గర నుంచి ఆ పిల్ల ఇంటి కోడలవ్వాలని నేను ఊహించుకున్నాను. చిన్నప్పటి నుంచి ఊసులు నేర్పిస్తున్నప్పుడే నా సత్యకి మావయ్య నీ భర్త అని చెప్తూ పెంచాను. అది కూడా నా తమ్ముడి మీద అంతే ప్రేమను పెంచుకుంది. శ్వాస ధ్యాస అన్నీ నా తమ్ముడే అనుకుంది. కానీ నా తమ్ముడు రాధని ప్రేమించానని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు నా కూతురి మనసు బాధపడింది. తను ఎంతగానో ఏడ్చింది. అలా నా కూతురు ఏడుపును చూసి తల్లిగా నా మనసు కరిగిపోయింది. నా కూతురు కోసం ఏదైనా చెయ్యాలనిపించింది. కానీ నేను ఏం చేసినా అది ఫలించలేదు. ఆ క్రమంలో నేను చాలా తప్పులు చేశాను, కాదనట్లేదు. కానీ ఇవన్నీ కేవలం నా కూతురు గురించి మాత్రమే చేశాను. తన భవిష్యత్తు గురించి చేశాను. నేను చేసిన ప్రతిదీ తప్పని తెలుసుకున్నాను. అందరూ నన్ను క్షమించారు. మరీ ముఖ్యంగా నా వల్ల అంత ఇబ్బంది పడ్డ రాధ కూడా ఎంతో పెద్ద మనసుతో నన్ను క్షమించింది. వాళ్ళంతా గొప్పవాళ్ళు. కానీ ఇప్పటికీ నా కూతురి జీవితం ఒక ప్రశ్నగానే మారిపోయింది. ఆడపిల్లకి పెళ్లి చేయలేవా అని అందరూ అడుగుతున్నారు. పెళ్లి చేయడం అంటే మెడలో తాళి ఉండటం, కాలికి మెట్టెలుండటం, పక్కనే భర్త ఉండటం కాదు. ఆ భర్త మనసులో తనుండాలి. తన మనసులో ఆ భర్తకు గొప్ప స్థానం ఉండాలి. అది నిజమైన పెళ్లికి అర్థం. నా కూతురికి ఊహ తెలిసిన దగ్గర నుంచి మురారిని భర్తగా ఊహించుకుంది. ఇప్పుడు రాధ మురారి కలవాలని సత్య కూడా కోరుకుంటుంది. కానీ తన జీవితం ఏమవుతుందోనని తల్లిగా నేను భయపడుతున్నాను. అది ఎప్పుడు బాధపడినా నా పేగు బంధం నన్ను ప్రశాంతంగా ఉంచుతుందా? ఏ కూతురు సంతోషం గురించి అయితే ఎన్నాళ్లుగా బాధపడ్డానో ఆ కూతురు జీవితం ఇలా అవుతుందనుకుంటే ఇప్పటికీ నా మనసుకు బాధగానే ఉంది. నేను మాట్లాడితే రాధ గురించి తప్పుగా మాట్లాడుతున్నానని అందరూ అనుకుంటారు. కానీ నేను ఆలోచిస్తుంది నా సత్య గురించి మాత్రమే. ఆ
అన్నీ తెలిసిన జగన్మాతవి నువ్వు. ఏం చెయ్యాలనుకున్నావో నువ్వే చెయ్యమ్మా. రాధకి గతం గుర్తు రావాలని, తనకి మురారికి పెళ్లి జరగాలని, ఈ ఇల్లు బాగుండాలని అమ్మ నీ సన్నిధికే వాళ్ళని తీసుకొచ్చింది. నా తమ్ముడి ప్రేమ గెలవాలని నేను కోరుకుంటున్నాను. రాధ జీవితం బాగుండాలని అనుకుంటున్నాను. కానీ రాధ నా తమ్ముడి జీవితంలోకొస్తే నా కూతురి జీవితం ఏమవుతుందోనని బాధపడుతున్నాను. దీనికి సమాధానం దొరకదని నాకు తెలిసినా నువ్వు జగన్మాతవి. నువ్వు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. నా కూతురి రాత మార్చే శక్తి నీకే ఉందమ్మా. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. సత్య ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదు. తను సాయమే చేసింది. ఇప్పటికీ రాత విషయంలో తను ఎంత గొప్పగా ఆలోచిస్తుందో నీకు తెలుసమ్మా. అందుకే సత్యకి బాధ కలిగించే పని మాత్రం నువ్వు చేయకమ్మా. చెయ్యకు. ఏమండి, ఆ అమ్మవారికి వేడుకున్న దాంట్లో ఏమైనా తప్పుందా? చూడు జయ, తల్లిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. తండ్రిగా నా కూతురు బాగుండాలని కోరుకోగలను. కానీ మనం ఈ ఇంట్లో ఉంటున్నాం. అత్తయ్య మురారి ఎంత అభిమానంగా చూస్తున్నారో నీకు తెలుసు. సత్య తన ప్రేమకు దూరం అవుతుంది. కానీ మురారి తను ప్రేమించిన రాధ తన జీవితంలోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇది ఎవరి కోరికతో జరిగేదో, ఎవరూ కాదనుకుంటే అయ్యేదో కాదు. ఆ తల్లి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మన సత్యరాతనే ఆ అమ్మవారు ఎలా రాశారో మనకు తెలియదు కదా. అనవసరంగా ఏదో ఊహించుకొని మనం బాధపడకూడదు. చిన్నప్పటి నుంచి మురారే నీ భర్త అని సత్యకు చెప్పి పెంచడం నువ్వు చేసిన తప్పు. రేపేం జరుగుతుందో ఈరోజు తెలియనప్పుడు రేపటి గురించి ముందే ఎలా ఊహించావు? అది జరగదని తెలిసినప్పుడు ఇప్పుడు బాధపడుతున్నావు. ఆ తల్లి మీద నాకు నమ్మకం ఉందండి. అమాయకురాలైన నా కూతుర్ని ఆ జగన్మాత బాధ పెట్టదని ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. ఏదో ఒక మహిమ జరుగుతుందండి. నా కూతురు జీవితం బాగుంటుంది. సరే జయ, భారం అమ్మవారి మీద వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. నీకో విషయం చెప్పాలని వచ్చాను. ఏంటండి? నర్సీపట్నం దగ్గర మనం కడుతున్న రైస్ మిల్లులో కొన్ని పెండింగ్ పనులు ఉండిపోయాయి. అక్కడ సైట్ సూపర్వైజర్ని రమ్మని ఫోన్ చేశాను. మురారి ఈ సమయంలో వెళ్ళలేడు కాబట్టి నేను వెళుతున్నాను. ఈ విషయం అత్తయ్య వాళ్ళతో చెప్పు. అలాగే, బట్టలు సర్దుతానండి. స్నేహ, వాడేనా? దిగు. ఏంటి స్నేహ, బైక్ మీద ఉన్న బాయ్ ఫ్రెండ్ వదిలేసి కారున్న బాయ్ ఫ్రెండ్ని పట్టావా? చాలా కాస్ట్లీగా మారిపోయావు. మాటలు మర్యాదగా రాని. తను మా అన్నయ్య. హో, నీకు ఇంత రిచ్ అన్నయ్య ఉన్నాడని తెలిస్తే 50,000 ఏంటి, 50 లక్షలు అడిగేవాడిని. ఈ మాట ముందే చెప్పాలి కదా. చూడు, 49,50,000 లాస్ అయిపోయాను. ఏంట్రా ఎక్స్ట్రాలా? కాదు బాస్, తను నాతో ఫ్రెండ్లీగా ఉండేది, చాలా క్లోజ్గా ఉండేది. ఆ ఫోటోలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఆ ఫోటోలు చూపించి డబ్బులు కూడా తీసుకుంటున్నాను. నేను బతకాలి కదా. బతకాలంటే ఒళ్ళుంచి పని చేయాలి, అంతేగాని ఇలా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తావా? చూడు బాసు,
నువ్వు హీరో కాబట్టి కష్టపడి పైకి రావాలనుకుంటావు, కానీ నేను విలన్ని కదా, కామన్గా పైకి రావాలనుకుంటాను. అందుకే స్నేహాన్ని ఇలా యూజ్ చేసుకుంటున్నాను. అయినా నా టైం వేస్ట్ చేయకుండా నా డబ్బులు ఇచ్చేయండి, అర్జెంటుగా వెళ్ళి ఖర్చు పెట్టేసుకోవాలి. చాలా ఇంకా కావాలా? ఏంటి నువ్వు వచ్చి కొడితే నేను వదిలేస్తాను అనుకున్నావా? మరి నిన్నేం చేయాలరా? చంపేయాలా? అయ్యో అలా కాదు, నా ఉద్దేశం అది కాదు. దీని ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పెట్టాని అనుకో, అప్పుడు నీ చెల్లెల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. నా చేత్తో దెబ్బలు తిన్నా కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనుకోవాలరా? నువ్వు అవి సోషల్ మీడియాలో పెడితే నిమిషాల్లో నేను నిన్ను మూయించేస్తాను. కానీ ఆ తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. నీకిచ్చేటప్పుడు నేను డిపార్ట్మెంట్లో ఎవరికైనా ఇచ్చాను అనుకో, పెండింగ్లో ఉన్న కేసులన్నీ నీ మీదే ఉంటాయి. లైఫ్ అంతా నువ్వు జైల్లో చెప్పకూడు తింటావు. సత్య, పాపనెవరు తీసుకెళ్తున్నారు? మావయ్య, మావయ్య, ఏమైంది సత్య? రాదేది? పాపనెవరు ఎత్తుకెళ్తున్నారు? భాను, భాను అమ్మా.